రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేష్ తో కలిసి తన మనవడు చిరంజీవి నారా దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ముఖ్యమంత్రి ఆలయంలోకి ప్రవేశించారు. మహాద్వారం వద్దకు చేరుకోగానే అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ధ్వజస్తంభం వద్ద నమస్కరించిన అనంతరం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ వకుళమాతను ఆలయ ప్రదక్షిణగా వచ్చి విమాన వెంకటేశ్వర స్వామి, సబేరా, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి వారిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. శ్రీవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రికి స్వామివారి శేషవస్త్రాన్ని అందించారు. తరువాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలు శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం, పరాభనామ సంవత్సర పంచాంగం, డైరీ, క్యాలెండర్, అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తులను చైర్మన్, ఈవోలు అందించారు. దర్శనానంతరం ఉదయం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి నడక ద్వారా చేరుకున్నారు. చతుర్మాడ వీధుల్లో భక్తులకు నమస్కరిస్తూ సెల్ఫీలు దిగారు. అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. భక్తులతో అన్నప్రసాదాలు, లడ్డు నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే తిరుమలలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి సందర్శించారు. అనంతరం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ FSSAI సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఆహార పదార్థాల విశ్లేషణ ల్యాబొరేటరీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.